హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం కూరగాయలు దొండకాయలు, క్యారెట్, దోసకాయ, జాంకాయలు, టమాటాలు 2 కేజీలు ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అన్ని కూరలు ఎక్కువ వేస్తాను, చింతపండు తక్కువ వాడతాను. బంగాళదుంపలు నిలవ ఉంటాయి కాబట్టి కేజీ తీసుకున్నాను ఫ్రెండ్స్. సొరకాయ అంటారా, మీకు తెలిసిందే, కట్టా చేస్తాను. ఇంకా ములక్కాయలు గుడ్డేసి వండుదామని తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ములక్కాయలు గుడ్లో, మటన్లో, చికెన్లో అన్నిట్లో వాడతాను. ఆకుకూరలు పాలకూర, చుక్కకూర, తోటకూర లేదు ఫ్రెండ్స్. తోటకూర తీసుకోకూడదు కదా ఇవాళ, అందుకనే పాలకూర తీసుకున్నాను. ఈ మసాలా దినుసులు ఫ్రెండ్స్, బిర్యానీ మసాలా కోసం అన్నీ అయిపోయినాయి. అందుకే జాజికాయ, జాపత్రి, యాలకులు, నల్ల యాలకులు, లవంగాలు ఇవన్నీ తీసుకున్నాను ఫ్రెండ్స్. దాంతోపాటు గుడ్లు కూడా తీసుకున్నాను, ఎందుకంటే ములక్కాయలు తీసుకున్నాను కాబట్టి గుడ్లు కంపల్సరీ ఉండాలి. ఇవే ఫ్రెండ్స్ ఈ వారం కూరగాయలు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఎలాగున్నాయో కూడా కామెంట్ పెట్టండి. చూసారా యాలక్కాయలు ఎంత బాగున్నాయో. మనం బయట చిన్న చిన్న ప్యాకెట్లు కొంటాం కానీ ఫ్రెండ్స్, వాటిలో అసలు గింజ ఉండదు, ఏముండదు, ఉట్టి తోళ్ళు లాగా ఉంటాయి. వాసన కూడా రావు ఫ్రెండ్స్. మనం రూపాయి ఎక్కువైనా కానీ మంచి సూపర్ మార్కెట్లో తీసుకోవాలి. నేనైతే నెలకోసారి అలాగే తీసుకుంటాను. గుడ్లు కూడా తీసుకున్నాను చూసారా, ములక్కాయ వేసి వండుకుంటాను ఫ్రెండ్స్. మా వాళ్ళు వచ్చేసారు. ఆకుకూరలు తెచ్చానంటే కింద వేసానంటే ఎవరో ఒకరు వచ్చేస్తారు.